సో, అంటే ఈ స్లో లైఫ్ ఆర్ నాట్ అన్ యాంగ్జైటీ లైఫ్ అనేసి అనుకున్నాం గదా! దానిలో ఒకటి విచ్ ఐ వాంట్ టు షేర్ ఇస్ రీసెంట్‌గా బాబుకి వ్యాక్సినేషన్ అయింది. నార్మల్‌గా ఎప్పుడు వ్యాక్సినేషన్ అప్పుడు చాలా యాంగ్జైటీ వస్తది. చాలా భయపడతాను. ఎందుకంటే వాడికి చాలా పెయినొస్తది, ఫీవరొస్తది. చాలా వీక్ అయిపోతాడు. తట్టుకోలేను చూస్తే. ఏడుపొచ్చేస్తది. ఏం చేయలేను. అయ్యో! నేనేం చేయలేకపోతున్నానే వాడికి అన్న ఫీలింగ్‌లో ఉండేదాన్ననమాట. బట్ నిన్నయింది వ్యాక్సినేషన్ మార్నింగ్. అండ్ ఇంకోటేంటంటే వైజాగ్‌లో అయ్యేటట్టుగా అవ్వలేదిక్కడ. వైజాగ్‌లో ఏంటంటే చక్కగా నెమ్మదిగా వాడి కంఫర్ట్ జూసుకొని వేసేవారు. ఇక్కడ ఎంతమందున్నారో తొందరలో చేసేశారు. కదిలేసాడు. పెయినొస్తుంది. తెలుసు అప్పుడే పెయినొస్తదని. ఇంక నెక్స్ట్ టైమ్ జాగ్రత్త పడాలి అనేసి అనుకున్నాను. నార్మల్‌గా అంటే ముందు ఎలా ఉండేదనంటే, ఇది గూడా నా తప్పే. నేనప్పుడే చేయాల్సింది. బట్ నా చేతిలో లేదు. ఏం జేస్తాను ఆ టైంకి ఆఫ్‌కోర్స్ ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ వాటెవర్ హ్యాపెండ్ అది నేను మార్చలేను. నెక్స్ట్ టైమ్ కాషియస్‌గా జాగ్రత్తగా వేసే వాళ్ళకి చెప్దామనేసి అనుకున్నాను. సో, దానివల్ల కొంచెం పెయిన్ ఇంకా ఎక్కువగా వచ్చింది. వ్యాక్సినేషన్ అండ్ వచ్చిన వెంటనే అయితే హడావిడిగా నడిచేసి, ఆడుకొని చేశాడు. బట్ కొన్ని గంట అంటే 2 అవర్స్ ఐ గెస్ 2 అవర్స్ నుంచి ఫుల్లుగా లో అయిపోయాడు. ఏడుపు, ఫీవర్, పెయిన్ ముట్టుకోనివ్వడు. నైట్ నిద్రపోలేదు. ఇవన్నీ చూసి ఏడ్చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ ఐ రియలైజ్ దట్ ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. నాకు వీలైనంత నేను చేశాను. మిగిలింది మా హస్బెండ్, అత్తయ్య గారు హెల్ప్ చేశారు. అండ్ ఫుడ్ తీసుకోవట్లేదని కంగారు పడ్డాను మధ్యలో కొంచెం. అమ్మ హెల్ప్ జేసింది ఇలా చెయ్యు అని జెప్పి ఫోన్‌లో అలా చేసి పెట్టాను. తీసుకున్నాడు. ఇప్పుడు నిన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్. బట్ ఈ అంతట్లో నా యాంగ్జైటీ అయితే తగ్గింది. నేనైతే అంత యాంగ్షియస్‌గా లేను. మధ్యలో ఇంకో రకంగా నేను నన్ను ఎలా కంట్రోల్ చేసుకున్నాను అంటే మూవీ 'సుందరాకాండ' నారా రోహిత్‌ది. ఆ మూవీ చూసాను మధ్యలో. ఇంకా ఏదైతే నాకింక ఏమర్థమైందేంటంటే, ఒకప్పుడు సెల్ఫిష్ ఏమో ఇలాంటివి చేస్తే అని అనుకునేదాన్ని. ఇప్పుడు నా సెల్ఫ్ కంట్రోల్ అంటే, నా మైండ్ కొంచెం కంట్రోల్‌లో ఉంచుకోవడానికి నాకు నచ్చిన పనులు చెయ్యాలి. లేకపోతే ఆహ్, అది ఓవర్‌గా అయిపోతుంది. ఆఫ్‌కోర్స్ ఇట్ మైట్ నాట్ బి కరెక్ట్. బట్ అట్‌లీస్ట్ ఆ స్పేస్‌కొచ్చేటప్పటిదాకా ఏదో ఒక రకంగా డీవియేట్ అయితే చేసుకోవాలి కాబట్టి, అలా చేశాననమాట. జస్ట్ లిటిల్ అప్డేట్. ఓకే. చలో బాయ్.